హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, మనకి సిఆర్పిఎఫ్ నుండి 12,158 పోస్టులతోటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసే విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అండ్ దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, హైట్ ఎంత, వెయిట్ ఎంత, చెస్ట్ ఎంత అని మొత్తం కూడా తెలుసుకుందాం. అండ్ దీనికి ఒక ఎన్ఎస్డిసి అనే సర్టిఫికేట్ ఉంటుంది, నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక సర్టిఫికేట్ అనమాట. ఇది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను కూడా చెప్తుంటాను. వీడియో స్టార్టింగ్లో కానీ లాస్ట్లో కూడా అయితే చెప్తుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నోటిఫికేషన్ గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత మనకి యూఎఫ్జే యాప్లో దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక కోర్స్ కావాలంటే మీరు యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ నుండి క్లాసెస్ అయితే వినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముందుగా ఫ్రెండ్స్, మీరు మీ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ufjus.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేసండి. ఇలా వచ్చాక కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇలా పైకి స్క్రోల్ చేస్తే మీకు డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి లేటెస్ట్ డిఫెన్స్ జాబ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, సిఆర్పిఎఫ్ది 12,158 పోస్టులతోటి ట్రీట్మెంట్ రిక్రూట్మెంట్ ఉంది. దాని కిందనే చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి రిక్రూట్మెంట్స్ అనేది లేటెస్ట్వి. అవన్నీ కూడా చూసుకోవచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ముందుగా దీన్ని క్లిక్ చేద్దాం సిఆర్పిఎఫ్ దానికి. ఎందుకంటే ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ నోటిఫికేషన్ గురించి నేను క్రింద అయితే మీకైతే ఇస్తాను, మీరు అక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీడియో చూడడం ఇష్టం లేకపోతే. అండ్ ఇక్కడ ఎడిషనల్ డీటెయిల్స్ చెప్తాను, వినండి. అండ్ కొంచెం పైకి స్క్రోల్ చేశాక చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ పోస్టులు అనేసి ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి గ్రూప్ సి సంబంధించింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్గా నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అయితే వచ్చేస్తుంది. కానీ మనకి పర్టికులర్గా అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ అయితే పెట్టలేదు. కానీ మనకి 2021లోనే రిలీజ్ చేసని చెప్పారు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది వితిన్ 30 డేస్ అయితే ఉంటుంది స్టార్టింగ్ అయిపోయిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ అయితే చూడండి, 12,158 పోస్టులు అనేసి డిస్కస్ చేసాం. వేకెన్సీ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి 12,158 పోస్టులు ఉంటే అందులో మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 11,860 పోస్టులు అయితే ఇచ్చారు. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 298 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ డీటెయిల్స్ అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి ట్రీట్మెంట్ పోస్టులలో కిచెన్ సర్వీస్ ట్రీట్మెంట్ అనే పోస్ట్ అయితే ఎక్కువగా ఫోకస్ చేసి ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 10th పాస్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ ఖచ్చితంగా మాస్టర్ అండ్ స్టూడెంట్గా ఎన్ఎస్డిసి సర్టిఫికేట్ అయితే కావాలని చెప్పాను కదా, నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సర్టిఫికేట్ అనేది ఎలా తీసుకోవాలి అయితే ఇప్పుడు చెప్తాను. అసలు ఎన్ఎస్డిసి అని అంటే ఏంటి? నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అబ్రివేషన్ గా చెప్పుకుంటాం. ఇది ఏంటంటే మనకంటూ ఒక స్పెషల్ ఒక స్కిల్ ఉంది అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఒక స్కీమ్ టైప్ లో దీన్ని అయితే మనకైతే చేస్తున్నారు. దీంట్లో కొన్ని మనకి ఏంటంటే ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ కూడా ఉంటాయి కోర్సెస్ అనేది. ఇందులో మనకి ఓన్లీ ఫుడ్ కార్పొరేషన్ అంటే కిచెన్ అన్నాం కదా మనము. సో అది కాకుండా ఇంకా చాలా సెక్టార్స్ అయితే ఉంటాయి అనమాట. ఇలా చాలా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి. ఇక డిఫరెంట్ కేటగిరీస్లలో మనకి ఏ కేటగిరీ కావాలనుకుంటామో ఆ కేటగిరీ సంబంధించినటువంటి కోర్స్ అయితే మనమైతే తీసుకుంటాము. దీని యొక్క డ్యూరేషన్ కానీ, అదేవిధంగా దీని యొక్క ఎంత ఉంటుంది మనీ అని కానీ ప్రతిదీ కూడా వాళ్ళైతే డీటెయిల్గా చెప్తారు. మనం ఎవరిని కన్సల్ట్ అవ్వాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఎన్ఎస్డిసి సెంటర్స్ ఏమైతే ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం అయితే అప్లికేషన్ అయితే చేస్తామన్నమాట. సో మనము మన అడ్మిషన్ అయితే తీసుకున్న తర్వాత ఆ డ్యూరేషన్ కానీ ఎప్పటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది ప్రతి కూడా వాళ్ళు అయితే చెప్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన దగ్గరలో ఉన్నటువంటి PMKVY ఏవైతే కోచింగ్ సెంటర్స్ ఉంటాయి సార్, సెంట్రల్ గవర్నమెంట్వి. సో వాళ్ళ దగ్గర కూడా మనకి ఎన్ఎస్డిసి అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంకా డౌట్గా ఉంటే మనకి అండ్ మీరు ఒకసారి అయితే క్రోమ్లో సెర్చ్ చేయండి, స్కిల్ ఇండియా అనే ఒక వెబ్సైట్కి వెళ్తే మనకు అక్కడ కూడా ఎన్ఎస్డిసి సంబంధించినటువంటిది ఆ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డిసి సెంటర్ అనేది ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ ఒకటి అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. అంటే మీరు ఇంకా దగ్గరలో మీకు అవి కూడా అందుబాటులో లేవు అని అంటే PMKVY ఉంటాయి చూసారా, సో అక్కడికి వెళ్ళేసి మీరు చెప్పండి మొత్తం కూడా ఎన్ఎస్డిసి సర్టిఫికేట్ కావాలి అప్లికేషన్ చేసుకోవడానికి అంటే వాళ్ళే మీకు మొత్తం కూడా డీటెయిల్స్ అయితే చెప్పేస్తారు. ఓకేనా, వాళ్ళ దగ్గర కూడా ప్రొవైడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ సంబంధించినటువంటిది ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలంటే. ఓకేనా, కాబట్టి దానికి సంబంధించినటువంటి కోర్సు తీసుకోండి. ఓకేనా, సో దానికి సంబంధించి మీరు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళే చెప్తారు ఏ కోర్సు సూటబుల్ అవుతుంది ఏంటి అనేది. ఓకేనా, సో కేటగిరీ వచ్చేసి మనకి గ్రూప్ సి లెవెల్లో నాన్ గెజిటెడ్ దానికైతే మనకి ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం పైకి అయితే స్క్రోల్ చేస్తాం. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 18 నుండి 23 ఇయర్స్ వరకు అయితే ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రతి దానికి అంటే ఒక్కొక్క క్యాస్ట్ ఆధారంగా మనకి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రిలాక్సేషన్ అంతా కూడా నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో చేస్తాను, మీరు అక్కడ చూసి తెలుసుకోవచ్చు అనమాట.
అండ్ అదేవిధంగా ఇక్కడ ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా మేజర్గా చూడండి, ఒక ఎస్టీ వారికి తప్ప మిగతా అందరికీ కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను. సో మినిమం వచ్చేసి 165 సెంటీమీటర్స్ అనేది మేల్ క్యాండిడేట్స్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 155 అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ వచ్చేసి 75 సెంటీమీటర్స్ అనేది మినిమం ఉండాలి. బ్రీతింగ్ పీల్చినప్పుడు 80 సెంటీమీటర్స్ అయితే రావాలన్నమాట, అంటే 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అవ్వాలి. ఎస్టీ వారు కనుక చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్లలో 150-80 సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఎస్టీ వారికి. సో అదేవిధంగా చెస్ట్ వచ్చేసి సేమ్గా ఉంటుంది. గర్ల్స్కి అయితేనేమో 147 అనేది ఫీమేల్ క్యాండిడేట్స్కి అనమాట, ఓకేనా. సో ఇది విధంగా హైట్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి జీకే సంబంధించినవి ఉంటాయి, అవి కూడా అయితే మీరు చూసుకోండి. అండ్ కొంచెం పైకి స్క్రోల్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ముందుగా ఎవరైతే అప్లికేషన్ అయితే చేస్తామో చేసిన వారికి మనకి ఇక్కడ అండ్ అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాతకి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ పాస్ అయిపోయిన తర్వాత మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మనకి ఈ యొక్క మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ ప్రతిదీ కూడా అయితే 1 by 1 చూసుకోవచ్చు. అండ్ ముందుగా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీ యొక్క ఎన్ఎస్డిసి సర్టిఫికేట్ రెడీగా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఈఎఫ్ జాబ్లో కోర్స్ అయితే తీసుకొని ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ చాలా తక్కువ ప్రైజెస్ తోటి కోర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ శాలరీ విషయం కనుక చూసుకున్నట్లయితే బేసిక్ వచ్చేసి 21,700 రూపీస్ అయితే ఉంటుంది. తర్వాతకి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి మీరు ఏం కంగారు పడాల్సిన విషయమే లేదు శాలరీ విషయంలో. సో దాని కింద చూసుకుంటే మనకి జీకే కానీ అండ్ అదేవిధంగా జనరల్ అఫేర్స్, జనరల్ సైన్స్ వీటన్నిటికి సంబంధించినటువంటిది ఉంటుంది సిఆర్పిఎఫ్ది. అండ్ దాని కిందనే డౌన్లోడ్ అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటుంది చూసారా, ఆ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది అనమాట మీకు ఎన్ఎస్డిసి సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలి. సో ఇది మనం ఏ విధంగా తీసుకోవాలనేది ఏంటని కొంచెం డిస్కస్ అయితే చేసాం కదా. సో కాబట్టి మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో నోటిఫికేషన్ అనేది స్టార్టింగ్ డేట్ కానీ లాస్ట్ డేట్ కానీ ఈ ఇయర్ అయితే రాబోతుంది అనమాట. మళ్ళీ నేను ఫర్దర్గా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో కాబట్టి ఇన్ఫర్మేషన్ దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వకండి. రీసెంట్లీ మనకి ఎస్ఎస్సీ జీడీలో కూడా చూసుకుంటే కొద్దిమందికి రిజెక్ట్ అయిపోయాయి. అటువంటి తప్పులు మళ్ళీ చేయకుండా అప్లికేషన్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోండి. అండ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పని మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. నేను చెప్పినటువంటి ఎన్ఎస్డిసి సర్టిఫికేట్ ఉంది కదా, సో అది కూడా మీరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.